మామా ఇందాక యూఐ మూవీ రివ్యూ చూసొచ్చిన. అసలు ఆ మూవీ చూస్తుంటే అసలు అర్థమైనట్టు అర్థం కానట్టుందా, అర్థం కాకపోయినా అర్థమైనట్టు ఉందా నాకు అర్థం కాలేదు. కానీ రివ్యూ చూసి మాత్రం అర్థం చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని జెన్యూన్ రివ్యూస్ ఇస్తానే ఉన్నా. ఇప్పుడు మూవీ విషయం ఎవరికి నచ్చిందంటే ఉపేంద్ర క్రేజీనెస్, ఆ ఐడియాలజీస్ మాత్రం సూపర్ మామ. మూవీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ. అండ్ చెప్పాలి ఏంటంటే ఒక కొటేషన్ చూసిన తర్వాత మూవీ చూడాలని లేదో అర్థం కాలేదు స్టార్టింగ్ వచ్చేటప్పుడు. ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ గో అవుట్ ఆఫ్ ద, ఇఫ్ యు ఆర్ ఫూల్ విచ్ వాజ్ మేకింగ్ ఫన్ నువ్వు చూడాలంటే. అసలు కొటేషన్ చూసిన తర్వాత చూడాలా లేదా నాకు అర్థం కాలేదు. కానీ స్టోరీ విషయానికి వస్తే కాసేపు అర్థమవుతుంది, కాసేపు అర్థం కావట్లేదు, అర్థమైనట్టే ఉంది, మళ్ళీ అర్థం కావట్లేదు. కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ. ఇది అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీ కాదన్నట్టు చూపించాడు. అండ్ దాని తర్వాత మూవీ విషయానికి వస్తే ఆ విజువల్స్ అన్న, ఆ బీజిఎం అన్న, సినిమాటోగ్రఫీ అన్న ఏమన్నా ఉంది అసలు సూపర్గా తీశాడు. నాకు ఏమనిపించింది అంటే మూవీ చూడడానికి మాత్రం ఎబో యావరేజ్, వన్ టైం వాచబుల్. కానీ ఇట్లాంటి టైప్ ఆఫ్ స్టోరీని మనం అయితే చూడాలి. ఎందుకంటే మూవీలో ఏముందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీని యాక్సెప్ట్ చేసే వాళ్ళు మాత్రం ఈ మూవీ చూడాలి. కొంతమంది రియాలిటీని యాక్సెప్ట్ చేసే వాళ్ళు మాత్రం ఇది నచ్చదనే చెప్తారు. రియాలిటీని యాక్సెప్ట్ చేసే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ మూవీ చూడాలనే నేను చెప్తాను. అండ్ దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చింది సీన్లు ఏంటి అంటే క్లాష్ బిట్వీన్ వాళ్ళిద్దరికి బ్రదర్స్ మధ్య స్టార్టింగ్లో స్టోరీ ఎక్కడైతే వస్తుందో క్లాషెస్ వస్తాయి. అక్కడి నుంచి అసలైన స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఐడియాలజీస్, ఉపేంద్ర క్రేజీనెస్, అసలు డైలాగ్ డెలివరీ చాలా బాగా నచ్చింది. అసలు డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చి పడేశాడు. అసలు మూవీ స్టార్టింగ్ చూడంగానే ఏంటబ్బా అసలు అర్థమే కానట్టుంది. కానీ మొత్తం థియేటర్ పైకి వచ్చేసిన తర్వాత వా ఎప్పుడు లేని స్టోరీ లాగా అనిపించింది. సో ఏంటి అంటే మన జనాలు ఎప్పుడు కంటెంట్ని కోరుకుంటారు కదా, అట్లాంటి మూవీలో కంటెంట్ అనేది ఉంది. కానీ అర్థం కాకపోవచ్చు, అర్థమైన వాళ్ళు ఉంటారు. మోస్ట్లీ చాలా మందికి అర్థం కాదు అట్లాంటి టైప్ ఆఫ్ స్టోరీ. కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంటుందని నేను చెప్తున్నా. చాలా నాకు ఎక్కడెక్కడ నచ్చిన సీన్స్ అంటే ఉపేంద్ర క్రేజీనెస్ అన్న, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆ డైలాగ్ డెలివరీ అన్న, లైక్ కామెడీ అన్న చాలా చాలా బాగుంది మామ. అసలు విజువల్స్ అన్న చాలా చాలా నచ్చినాయి. నేను ఆ ఒక రీజన్తోనే నేను యువర్ మూవీకి వెళ్ళినాను. అండ్ దాని తర్వాత నాకు నచ్చింది ఇది చెప్తున్నా. నేను ఇప్పుడు ఇవ్వబోయే రివ్యూ మాత్రం 2.90. చూడలు వన్ టైం వాచబుల్ అయితే నేను చెప్తాను. ఎవో యావరేజ్ మూవీ మాత్రం. స్టోరీ విషయం మంచిగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, స్టోరీని కంటెంట్ని బాగా నచ్చిన వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ఎక్కిద్ది చూడాలని అనుకుంటారు. వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.